సో వాట్ ఈస్ దిస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ టెక్ వీడియో. సో ఏదైతే మనం మన ఆండ్రాయిడ్ టీవీ లేదంటే గూగుల్ టీవీని ఎలా స్పీడప్ చేయాలో చూపిస్తున్నా. సో చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా పనిచేస్తుందో. యానిమేషన్స్ కూడా చాలా కూల్గా ఉన్నాయి, చూసారు కదా. సో ఇలా ఉంటుంది. ఇదైతే గూగుల్ టీవీ లాంచరు, నేను ఆండ్రాయిడ్ టీవీలో డౌన్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా తొందరలో వస్తుంది. ఇదైతే ఎంఐ టీవీ ఆండ్రాయిడ్ 9 అండ్ 2018 మోడల్. రిమోట్కి వాయిస్ సపోర్ట్ లేదు. సో ఫస్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి, డెవలపర్ ఆప్షన్స్ ఆన్ చేసుకోవాలి. సో డివైస్ ప్రిఫరెన్సెస్కి వెళ్ళిన తర్వాత అబౌట్లోకి వెళ్ళి బిల్డ్ దగ్గర ఆండ్రాయిడ్ టీవీ గూగుల్ టీవీ అని అనిపిస్తుంది. బిల్డ్ దగ్గర 7-5 టైమ్స్ అట్లా టైప్ చేస్తే నో నీడ్ యువర్ డెవలపర్ అని చూపించిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి డెవలపర్ ఆప్షన్స్కి అయితే పోవాలి. సో దాంట్లో ఇంకొంచెం కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది విండోస్ యానిమేషన్ స్కేల్, ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్ అని. సో రెండు అయితే 5xలో పెట్టుకోవాలి. యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ మాత్రం 1లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే అది స్మూత్గా రన్ అవుతున్నట్టు కనిపించడానికి, సో స్మూత్గా రన్ అవ్వడానికి. సో నెక్స్ట్ వచ్చేసి డెవలపర్ ఆప్షన్స్ అయితే ఉండదు, అబౌట్ డివైస్ ప్రిఫరెన్సెస్లోనే ఉంటుంది. సో ఇక్కడ యూజర్ ర్యాంక్ డయాగ్నోస్టిక్స్ అని అనిపిస్తుంది కదా, దాన్ని ఆన్లో ఉంటుంది. దాన్ని ఆఫ్ చేస్తే మీకు గూగుల్ అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసి డెవలపర్ ఆప్షన్స్లో అయితే ఉంటుంది. ఒకసారి మీరు డెవలపర్ ఆప్షన్స్కి పోయిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఫోర్స్ GPU రెండింగ్ ఫర్ 2D డ్రాయింగ్ అని అనిపిస్తుంది కదా, దాన్ని ఆన్ చేసుకోవాలి. అలా ఆన్ చేస్తే మనకి బెటర్ ఆప్టిమైజేషన్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ అయితే ఏం చేంజెస్ చేయాల్సి వస్తుంది, కానీ కొన్ని యాప్స్ అయితే డిసేబుల్ ఆర్ అన్ఇన్స్టాల్ చేయాలి. సో యాప్స్లోకి పోయి ఇక్కడ మీకు వాడని యాప్స్ కనిపిస్తే డిలీట్ చేసేయండి. అండ్ కొన్ని సిస్టమ్ యాప్స్ కూడా ఉంటాయి, లైక్ ప్యాచ్ వాల్, అవన్నీ గూగుల్ ప్లే మూవీస్, అవన్నీ మనం వాడాం కాబట్టి అవన్నీ డిసేబుల్ చేయాలి. ఇప్పుడు మనం గూగుల్ టీవీ లాంచర్ వాడుతున్నాం కాబట్టి ఆండ్రాయిడ్ టీవీ హోమ్ డిసేబుల్ చేయాలి. ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ టీవీ వాడితే అవన్నీ డిసేబుల్ చేయద్దు, ఆండ్రాయిడ్ టీవీ హోమ్ సో అలానే ఉంచాలి. సిస్టమ్ యాప్స్లో మీకు ఇక్కడ టీవీ కార్డ్ అవన్నీ కనిపిస్తుంటాయి, డిలీట్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి మీ టీవీని అయితే స్టార్ట్ చేయండి, దాని తర్వాత చూడండి. అంటే కొంచెం లాగ్ అనిపిస్తుంది, అది మన ర్యామ్ బట్టి ఉంటుంది, కానీ ఎక్కువ శాతం మంచి ఆప్టిమైజేషన్లోనే నడుస్తుంది. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. యాప్ స్విచ్చింగ్లో కూడా ఏం ప్రాబ్లం ఉండదు. Guys, that's all for today.